హాయ్ వ్యూవర్స్, హ్యాపీ సంక్రాంతి. దక్షిణాది రాష్ట్రాలను ఆనుకొని కొమరిన్ ఏరియాలో ఒక అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల తమిళనాడు, పుదుచ్చేరిలో జనవరి 14, 15 తేదీల్లో మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో జనవరి 14న అంటే ఇవాళ సంక్రాంతి నాడు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని భారత వాతావరణ శాఖ IMD చెప్పింది. శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ ఏపీ, తెలంగాణలో భారీగా మేఘాలుంటాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. రెండు రాష్ట్రాల్లో బలమైన సుడిగాలులు వీస్తాయి. ప్రయాణాలు చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకి 35 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గంటకి 15 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకి 14 కిలోమీటర్లుగా గాలి వేగం ఉంటుంది. 2 వీలర్లపై ప్రయాణాలు చేసేవారు ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. ఉష్ణోగ్రత తెలంగాణలో పగటి వేళ 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 18 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ తెలంగాణలో పగటి వేళ 50% ఉంటుంది. ఏపీలో 60% ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో తేమ 90% ఉంటుంది. ఏపీలో 94% ఉంటుంది. ముఖ్యంగా తూర్పు రాయలసీమలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా ఇవాళ రాయలసీమ, కోస్తాంధ్రలో ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిడుగులు పడే ప్రమాదం ఉంది కాబట్టి వర్షం పడేటప్పుడు వీలైనంత వరకు బయటకు వెళ్ళకూడదు. తప్పనిసరి వెళ్తే గనక చెట్ల కిందకు మాత్రం వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం News18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, హ్యాపీ సంక్రాంతి. దక్షిణాది రాష్ట్రాలను ఆనుకొని కొమరిన్ ఏరియాలో ఒక అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల తమిళనాడు, పుదుచ్చేరిలో జనవరి 14, 15 తేదీల్లో మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో జనవరి 14న అంటే ఇవాళ సంక్రాంతి నాడు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని భారత వాతావరణ శాఖ IMD చెప్పింది. శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ ఏపీ, తెలంగాణలో భారీగా మేఘాలుంటాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. రెండు రాష్ట్రాల్లో బలమైన సుడిగాలులు వీస్తాయి. ప్రయాణాలు చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకి 35 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గంటకి 15 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకి 14 కిలోమీటర్లుగా గాలి వేగం ఉంటుంది. 2 వీలర్లపై ప్రయాణాలు చేసేవారు ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. ఉష్ణోగ్రత తెలంగాణలో పగటి వేళ 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 18 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ తెలంగాణలో పగటి వేళ 50% ఉంటుంది. ఏపీలో 60% ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో తేమ 90% ఉంటుంది. ఏపీలో 94% ఉంటుంది. ముఖ్యంగా తూర్పు రాయలసీమలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా ఇవాళ రాయలసీమ, కోస్తాంధ్రలో ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిడుగులు పడే ప్రమాదం ఉంది కాబట్టి వర్షం పడేటప్పుడు వీలైనంత వరకు బయటకు వెళ్ళకూడదు. తప్పనిసరి వెళ్తే గనక చెట్ల కిందకు మాత్రం వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.